ఓ గజిబిజీ వర్క్ లైఫ్ని సింపుల్ ప్లాన్తో ఎలా మార్చొచ్చో ఇప్పుడు చూద్దాం. మన స్టోరీలో హీరో రావుగారులాగే చాలామందికి తమ పనులతో తలమునకలవుతారు. రావుగారికి స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ బిజీగా ఉండి బాగా అలిసిపోయేవారు. ప్రతిరోజూ ఆయన ముందు ఇలా పేపర్ల గుట్ట ఉండేది. కంటిన్యూస్ ఫోన్ కాల్స్ వల్ల ఆయన ఫోకస్ దెబ్బతినేది, షెడ్యూల్ మొత్తం పాడయ్యేది. దానికి తోడు ఒకదాని తర్వాత ఒకటి మీటింగ్స్తో టైమంతా అయిపోయేది. ఇక లాభం లేదనుకుని రావుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, మరి ఆయన వేసిన ఆ సింపుల్ అండ్ పవర్ఫుల్ ప్లాన్ ఏంటో చూద్దామా? ఆయన ప్లాన్లో ఉన్నవి మూడు సింపుల్ స్టెప్స్. స్టెప్ 1 స్మార్ట్ ప్లానింగ్. ఏది ముఖ్యమో దానికే టైం కేటాయించేవారు. స్టెప్ 2 టెక్నాలజీ వాడటం. గంటల కొద్దీ పట్టే పనులను ఆటోమేట్ చేశారు. స్టెప్ 3 టీంని నమ్మడం. తన టీంకి బాధ్యతలు అప్పగించి వాళ్ళని నమ్మారు. సరే, మరి ఈ 3 స్టెప్ ప్లాన్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒక్కసారి చూడండి ఆయన వర్క్ లైఫ్ క్వాలిటీలో ఎంత తేడా వచ్చిందో. ప్లాన్కు ముందు ఆయన టైంలో 80% అడ్మిన్ పనులకే పోయేది. ప్లాన్ తర్వాత ఆ 80% సమయాన్ని స్టూడెంట్స్, స్కూల్ గ్రోత్పై పెట్టగలిగారు. అంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ బెటర్ అని ప్రూవ్ అయ్యింది కదా. సో అసలు పాయింట్ ఏంటంటే సమయాన్ని ఆదా చేయడానికి ఇవే కీలకం. మరి ఆలోచించండి, ఈ మూడింటిలో ఏది మీ పనిలో పెద్ద మార్పు తీసుకురాగలదు?